దీర్ఘకాలికంగా తీసుకునే వ్యక్తుల్లో రీసెర్చ్ చెప్తుంది కొంత పర్సనాలిటీ రిలేటెడ్ అంటే వ్యక్తిత్వానికి సంబంధించిన మార్పులు జరుగుతూ ఉంటాయని. కానీ జస్ట్ ఆల్కహాల్ తీసుకోవడం వలన కాకుండాను ఇట్ డిపెండ్స్ ఆన్ ది అమౌంట్ అండ్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ. లెట్స్ ఏ క్రానిక్ ఆల్కహాల్ యూజ్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. అంటే దీర్ఘకాలికంగా తీసుకునే ఒక స్టైల్ ఆల్కహాల్ కన్జంప్షన్ స్టైల్లో ఆల్కహాల్ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది అంటే బేసికలీ మన ఇన్హిబిషన్ కంట్రోల్, అంటే ఏది తప్పు ఏది చెడు అనే విచక్షణ మనకి ఏదైతే ఉంటుందో అది కాంప్రమైజ్ అయిపోతుంది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళల్లో. ఆ కాంప్రమైజ్ అయిన పరిస్థితుల్లో ఏది మంచి ఏది చెడో తెలిసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ మంచి చెడుకి తేడా తెలియకుండా ప్రవర్తించడము ఒకటి. తర్వాత ఆ ఇన్హిబిషన్ తగ్గడం వలన ఏ ఇమోషన్ ఎప్పుడు చూపించాలి అంటే అది కోపము, ఆనందము, చిరాకు, బాధ ఇలాంటివి మనకి కొంత నియంత్రణ ఉంటుంది మనకి. ఆ నేచర్ భగవంతుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు. కాకపోతే ఈ ఆల్కహాల్ తీసుకునే ప్రాసెస్లో ఆల్కహాల్కి డిపెండ్ అయిన ప్రాసెస్లో ఆ నియంత్రణ అది తగ్గిపోతుంది. ఆ పర్టికులర్ ఇమోషన్ మీద మనకి కంట్రోల్ ఉండదు.